అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను సార్. ఏంటది? అశ్విన్, ఆనంది, మురళి కలిసి నన్ను పట్టుకోవాలని ప్రయత్నించారు సార్. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? అవును సార్. అసలేం జరిగింది? అమ్మ బాబోయ్, ఇంత జరిగిందా? మిత్రా మేడం పొరపాటు పడిందేమో అనుకున్నాను. నిజంగానే వాళ్ళు నిన్ను పట్టుకునే పనిలో ఉన్నారన్నమాట. సార్, ఆ అశ్విన్ గాడైతే కొట్టుడు కొట్టేశాడు సార్. ఈ విషయం మేడంకి తెలిసిందంటే అంతకంటే ఇంకా చెత్త కొట్టుడు కొడతారు. అవును, నువ్వేమన్నా నిజం చెప్పావా? సార్, మీ ఉప్పు తింటూ మీకు అపకారం ఎలా చేస్తాను సార్? బతికించావురా. ఈ కరుణాకర్ గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ విశ్వం గాడితోనా? అందుకే ఆ డబ్బేదో నాకు ఇచ్చేస్తే నేను నైట్కి నైటే చంపైపోతాను సార్. సర్లే, ఇంతకీ ఏ హోటల్లో ఉన్నావు? అది మణికొండలో ఒక ఫ్లైఓవర్ వస్తుంది కదా సార్, దాని కిందున్న రాజధాని హోటల్లో ఉన్నాను సార్. ఏంటి, రాజధాని హోటల్ మణికొండనా? సరే సరే, మేడంకి చెప్పి డబ్బులు తీసుకొస్తాను. అప్పటి వరకు నోరు మూసుకొని అక్కడే ఉండు. అలాగే సార్. మధ్యలో ఈ సైడ్ బిజినెస్ ఒకటి. ఈయన ఖచ్చితంగా విశ్వంతోనే మాట్లాడుంటాడు. వెంటనే ఈ విషయం అశ్విన్కి ఫోన్ చేసి చెప్పాలి.